నాలుగేళ్లకు పైబడి సాగుతున్న అపచార అంతరాలు ఏ సంకేతానికి నాంది కానున్నాయి? వారసత్వ కుటుంబాలే రచకెక్కి సజీవ సమాధిలో ఉన్న యోగమూర్తి ధ్యానానికి భంగం కలిగిస్తున్నారా? ఏమైనా కావచ్చు. ఆధిపత్యం కోసం సాగుతున్న కుటుంబ పోరాటం ఇప్పుడు DNA టెస్టుల దాకా వచ్చిందంటే ఆ వ్యవహారం ఎంత రచకెక్కిందో ఇట్టే తెలిసిపోతోంది. ఈ ఆధిపత్య పోరు అటుంచితే సిబ్బందితో కలిసి అధికారులు చేస్తున్న హుండీల చౌర్యం ఇక్కడ ఓ మాయని మచ్చ. ఈ అరాచకాల ప్రభావం అటుంచితే మహిమాన్వితుడు కట్టుకున్న ఇల్లు కూలిపోవడం, ఆపై తాళాలు పడడం, ఇదంతా చూస్తే అసలు అక్కడ ఏం జరుగుతుంది? కలికాల ప్రభావం పెరుగుతోందా? పీఠానికి అధిపతి నియామకం జరిగే సూచనలు కనుచూపి మేరలో లేవా? వారసత్వ విధానాలతోటి కాలయాపన జరపాల్సిందేనా? ఈ నాంచుడు ధోరణికి దేవాదాయ శాఖ చెక్ పెట్టేదెప్పుడు? తంతు ముగిశాక ఇంకా మీనమైషాలు లెక్కించడం ఎందుకు? శ్రీ జగద్గురు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారంటే దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందిన పేరు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో సజీవ సమాధి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు స్వామివారు. నాడు నేడు అనే తారతమ్యం లేకుండా నిత్యం భక్తుల రద్దీ ఇక్కడ ఉండనే ఉంటుంది. ఒకనాడు ప్రశాంతతకు ఆలవాలమైన ఈ మఠం గడిచిన 4.5 ఏళ్లుగా వివాదాలకు నిలయంగా మారిందని చెప్పుకోవచ్చు. బ్రహ్మంగారి కుమార్తె వారసత్వానికి సంబంధించి 7వ తరానికి చెందిన 12వ పీఠాధిపతి నియామకం విషయంలో రేగిన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. 11వ పీఠాధిపతిగా ఉండి శివైక్యం పొందిన శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు చేసుకున్న 2 వివాహాల ఫలితం ఇప్పుడు అనేకమైన వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందని విశ్లేషించుకోవచ్చు. తొలి భార్య చంద్రావతమ్మకు 4 కుమారులు, 4 కుమార్తెలు. చంద్రావతమ్మ పరమపదించాక చాలా కాలం తర్వాత వసంత వెంకటేశ్వర స్వాముల వారు మారుతి మహాలక్ష్మిని 2వ వివాహం చేసుకున్నారు. ఈమెకు 2 కుమారులు. ఆ తర్వాత 11వ పీఠాధిపతి అయిన వెంకటేశ్వర స్వాముల వారు పరమపదించారు. దీంతో పీఠాధిపతి నియామకం విషయం వివాదమై రచ్చకెక్కింది. పోటీలో మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి, 2వ భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి ఉండిపోయారు. వీలునామా తన కుమారుడికే భర్త రాయించారనే వాదన మారుతి మహాలక్ష్మి తెరపైకి తెచ్చారు. అలా కాదు, వారసత్వ హక్కు ప్రకారం పెద్ద కుమారుడే పీఠాధిపతి కావలసి ఉందంటూ వెంకటాద్రి స్వామి వాదనకు దిగారు. ఇదిలా ఉండగా మొదటి భార్య 2వ కుమారుడైన వీరభద్రస్వామి తన తల్లికి కిడ్నీ దానం చేసిన కారణంగా తండ్రి తనకే పీఠాధిపతి ఆసనాన్ని అప్పగించి వీలునామా రాసిచ్చారని చెప్పుకుంటున్నారు. ఇలా ఎవరికి వారు పీఠాధిపత్యం నాదంటే నాదని పోరుబాట పట్టగా రాష్ట్ర దేవాదాయ ధార్మిక పరిషత్, హిందూ సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఈ వివాదంలో జోక్యం చేసుకున్నాయి. పోలీస్ కేసులు, కోర్టులు ఇలాంటి ఘటనలతో రాష్ట్ర ప్రభుత్వం మఠానికి పిట్ పర్సన్ను నియమించింది. దాదాపు 4.5 ఏళ్ల పాటు అధికారి పర్యవేక్షణలోనే పరిపాలనా వ్యవహారాలు నడిచాయి. అయితే పిట్ పర్సన్ వ్యవహారంపై మారుతి మహాలక్ష్మి కోర్టుకు వెళ్లడం, ఆ అధికారిని తొలగించడం కూడా ఇటీవలే జరిగిపోయింది. ఈ క్రమంలో పీఠాధిపతి నియామకం అనివార్యమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 28న ప్రజాభిప్రాయాన్ని బ్రహ్మంగారి మఠంలో సేకరించింది. ఇరు వర్గాలు పెద్ద ఎత్తున బలాబలాలు ప్రదర్శించుకున్నారు. వెంకటాద్రి స్వామి మద్దతుదారులు, మారుతి మహాలక్ష్మికి సంబంధించిన భక్తులు 2 తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. భారీ వర్షంలో సైతం తరలివచ్చిన భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లలో నిలబడి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. మఠంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు సైతం భారీగానే తరలివచ్చారు. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో భారీ బందోబస్తు మధ్య వ్యవహారం నడిచింది. దాదాపు స్థానిక పౌరులో జరిగిన ఓటింగ్ మాదిరిగా ఈ తంతు ముగిసిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దేవాదాయ ధార్మిక పరిషత్ అధికారులు 10 రోజుల్లో నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించడం కూడా జరిగిపోయింది. ధార్మిక పరిషత్ నుంచి మఠానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ఇప్పటికే రాష్ట్ర దేవాదాయ శాఖకు చేరినట్లు తెలుస్తోంది. ప్రజాభిప్రాయాలతో పాటు పోటీలో ఉన్న 2 పెద్ద కొడుకుల అభిప్రాయాలు, సమర్పించిన ఇతర డాక్యుమెంట్లను కూడా ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో చర్చించినట్టు తెలుస్తోంది. మరో వారం 10 రోజుల్లో స్పష్టమైన విధానంతో పీఠాధిపతిని నియమించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. ఈ సందర్భంలోనే మరిన్ని ఆసక్తికర అంశాలు తిరిగి పునరావృతమవుతూ ఉండడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. 11వ పీఠాధిపతి సత్యమణి మారుతి మహాలక్ష్మి తనను మానసికంగా కొందరు వేధిస్తున్నారంటూ జిల్లా ఎస్పీని ఆశ్రయించారు.
అంతేకాదు తనను వేధించేవారు తనను రాళ్లతో కొట్టి చంపించేందుకు సదరు వ్యక్తులకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును వేడుకున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత డీజీపీలకు వినతి పత్రాలను పంపించారు. అంతేకాదు తన బిడ్డలకు DNA టెస్టులు చేయించి ఫలితాన్ని నిగ్గు తేల్చాలని కూడా ఆమె బహిరంగంగా సోషల్ మీడియాలో విన్నవించుకున్నారు. ఇలా బ్రహ్మంగారి మఠం వివాదం రోజుకో రీతిన సంచలనం అవుతూనే ఉంది. మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఈ వివాదం రచ్చ చేస్తోంది. మరో వారం 10 రోజుల్లో వివాదానికి శుభం కార్డు పడుతుందనే సమయానికి కొత్త వివాదాలు తెరపైకి రావడం బాధాకరమని బ్రహ్మంగారి భక్తులు ఆవేదన చెందుతున్నారు. కుటుంబ వ్యవహారాలతో మఠం సతమతమైపోతుంటే కొందరు సిబ్బంది అధికారులతో కలిసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బ్రహ్మంగారి మఠానికి సంబంధించి ఇటీవల హుండీల లెక్కింపు జరిగింది. పోలేరమ్మ దేవస్థానం ఆలయ హుండీ లెక్కింపులో అధికారులు నాటకాన్ని రక్తిగట్టించారు. తెరిచి ఉన్న తాళాన్ని మళ్లీ తమదైన సిస్టంతో తీయడం కలకలం రేపింది. రాష్ట్రవ్యాప్త సంచలనం కూడా అయింది. అంతేకాకుండా మఠం హుండీ లెక్కింపు వ్యవహారంలో కూడా బహిరంగంగా చౌర్యం జరిగినట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన 2 మహిళలు సేవ పేరుతో వచ్చి హుండీ లెక్కింపులో 500 రూపాయలను నొక్కేసే ప్రయత్నం చేశారట. దీన్ని గమనించిన స్థానికులు అక్కడి అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా పాపం మహిళలు వదిలేయమంటూ ఓ స్థాయి మఠం అధికారి వాళ్లను బయటకు సాగనంపారట. ఈ వ్యవహారం వెనుక ఎవరెవరి హస్తం ఉందో అధికారులే తేల్చాల్సి ఉంది. మఠం అధికారులకు, సిబ్బందికి తెలియకుండా ఇలాంటి చోరకళ ఎలా సాగుతుందనే సందేహాలు ఆశ్చర్యపరిచే అంశాలుగానే పరిగణించొచ్చు. ప్రస్తుతం బ్రహ్మంగారి మఠం రాష్ట్ర దేవాదాయ కమిషనర్ కంట్రోల్లో ఉంది. అన్ని బాధ్యతలు ఆయనే చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే హుండీల లెక్కింపు వ్యవహారంలో అధికారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎవరికెవరు అన్నట్లుగా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వీటన్నింటికీ చెక్ పడాలంటే త్వరితగతిన పీఠాధిపతి నియామకం అవశ్యమని భక్తుల వినతి. అయితే పీఠాధిపతి నియామకం హిందూ సాంప్రదాయాలు, మఠంలో పూర్వం నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలు అన్నీ వెంకటాద్రి స్వామికే వర్తిస్తాయని బ్రహ్మంగారి మఠం వాసులు చెబుతున్నారు. గ్రామం మొత్తం దాదాపుగా ఆయనకే మద్దతునిస్తున్నారని తెలుస్తోంది. గ్రామస్తుల అభిప్రాయాలనే ఇటీవల మఠానికి వచ్చిన శివస్వాముల వారు కూడా వెల్లడించడం గమనార్హం. ఇక నిర్ణయం మాత్రం రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. ఈ వ్యవహారాన్ని ఇంకా వివాదాలతో కొనసాగించకుండా వీలైనంత త్వరగా ముగింపు పలకాలని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులు వేడుకుంటున్నారు. అలాగే హుండీల ఆదాయాన్ని స్వాహా చేస్తున్న అధికారులు, సిబ్బందిపై సైతం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భక్తాగ్రేసరులు.